నువ్వు ఎంతగా ఆ వ్యక్తులను తక్కువ చేసి, హేళన చేసి, అనరాని మాటలని, కాని మాటలు పలికి శపించావో వాళ్ళ చేతికి దేవుడు నిన్ను అప్పజెప్తాడు. దానికి కారణం ఏంటి? నువ్వు పొందుకున్న క్షమాపణ, నువ్వు పొందుకున్న ఆశీర్వాదము నువ్వు తోటి విశ్వాసుల మీద, తోటి సహోదరుల మీద చూపించట్ల. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికి ఏ వ్యక్తి అయినా సరే ఒకే విధంగా చూస్తాడు. దేవుడు పక్షపాతం లేదు. దేవుడికి పక్షపాతం లేదు. ఆయన కనికరము చూపుతున్నాడు. ఆయన అలాగే తీర్పు తీరుస్తున్నాడు. ఆయన చూపించే కనికరము మనం ఎలా అయితే స్వతంత్రించుకుంటున్నామో, ఆయన చూపించే తీర్పుకు కూడా అంతే భయపడి, పరలోకమందున నా తండ్రి నన్ను క్షమింపడు ఒకవేళ నేను క్షమించకుండా ఉన్నట్లయితే. సో నేను క్షమింపబడ్డా కాబట్టి నేను అందరినీ క్షమిస్తాను. అది కూడా హృదయపూర్వకంగా నేను క్షమిస్తాను. ఒకవేళ హృదయపూర్వకంగా నేను క్షమించకపోతే నేను క్షమాపణ పొందుకోను అన్న భయముతో ఆ తీర్పునకు నువ్వు భయపడి తోటి విశ్వాసుల పట్ల, తోటి సహోదరుల పట్ల నీ ఎడల ఎవరన్నా సరే, అప్పు అంటే డబ్బు మాత్రమే కాదండి, నీ ఎడల ఎవరన్నా సరే తెలుసు కానీ తెలియక కానీ అపరాధములు, తప్పులు, నిన్ను హింసించడం ఎలా చేసినా సరే నువ్వు వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించాలి అని దేవుడు నీకు ఒక ఆజ్ఞ, ఒక నియమము, ఒక కట్టడ చెప్పి ఉన్నాడు.